నమస్తే, నేను మీ మధు. రోజా అనసూయ మీద హీరోయిన్ రాశి ఫైర్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకు అంటే గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ఈ వస్త్రం గురించి జరుగుతున్నటువంటి అంటే హీరోయిన్ వస్త్రధారణ గురించి జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రచారంలో అయితే అనసూయ యొక్క వీడియోలు అంతేకాదు ఆమె చేసినటువంటి స్క్రిప్ట్లు కూడా చాలానే వైరల్ అవుతున్నాయి. అయితే అందులో ఒకటి రాశి ఫలాలు అనగానే రాశిగారి ఫలాల అన్న ఒక వ్యాఖ్యలు అయితే వైరల్ అవుతున్నాయి. అయితే దీన్ని తీసుకొని రాశి గారు రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే ఆవిడ చేసింది నా గురించే, సో రాశి గారు అంటే నేనే, సో నా గురించి చేసే రైట్స్ ఆవిడకి ఎక్కడున్నాయి, అక్కడ చూస్తున్న రోజా కూడా ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదు అన్న రీతిలో అయితే అక్కడ ఫైర్ అవ్వడం జరిగింది. అయితే ఇక వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి, రాశి గారు ఈ మాట్లాడడానికి గల కారణాలు ఏంటి అనే విషయాల గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం. ఈ యొక్క వ్యాఖ్య ఉంది కదా రాశి గారు ఫలాలు, అది జరిగి కూడా చాలా రోజులు అయిపోయింది, కానీ రాశి గారు ఇన్ని రోజుల తర్వాత రియాక్ట్ అయ్యారు. అయితే ఇంత లేట్గా రియాక్ట్ అవ్వడానికి గల కారణాలు ఏమంటారు? రాశి గారు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? ఇప్పుడు ఒక్కటండి, శివాజీ మాట్లాడిన 2 మాటలు తప్పన్నప్పుడు ఇవన్నీ కూడా తప్పే. మహిళా కమిషన్ ఇప్పుడు మహిళలను కూడా పిలిచి క్లాస్ చేయాలి, స్క్రిప్ట్ రాసిన వాళ్ళని కూడా క్లాస్ చేయాలి. ఆది అనే అతను ఎట్లా రాస్తాడు అంటే మరి అక్కడ తప్పు జరగలేదా? అప్పుడు ఆదిని ఎలా వదిలేశారు? ఆది రాసిన స్క్రిప్ట్ చేసిన అనసూయది తప్పు కదా, ఆ స్క్రిప్ట్ విని నవ్విన రోజాది తప్పు కదా. ఇక్కడ తప్పు ఎవరిది? ముగ్గురిది తప్పే. మొత్తం అసలు యూనిట్దే తప్పు. నన్ను అడిగితే నేను అనేది ఏంటంటే మరి రాశి గారు అన్యాయంగా ఆవిడ బాడీ షేమింగ్ గురయ్యారు కదా. అవును, ఆవిడ అన్నారు ఆ రోజు నేను వదిలేశాను, తప్పు చేశాను అని. ఇప్పుడు ఆవిడ నిన్న మాట్లాడుతూ అలా అన్నది ఒక మహిళ, ఆ మాట మాట్లాడింది. ఆ తర్వాత అతను మాట్లాడితే కూడా తర్వాత నవ్వింది మహిళ. ఒక మంత్రిగా పనిచేసిన లేకపోతే ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన ఒక రోజా. వీళ్ళందరూ మహిళా మూర్తులు లేకపోతే మహిళల కోసం పోరాడుతూ ఉంటారు కదా. ఇవాళ అనసూయ దీనికి బదులు చెప్పాలి. సరుకు సామాన్లు అంటే కోపం వచ్చింది, ఇంత ఓపెన్గా రాశి గురించి ఆవిడ బాడీ గురించి మాట్లాడినప్పుడు అది తప్పుగా తోచలేదు అనసూయకి. అసలు అనసూయ పేరు పెట్టి చెప్పలేదు ఇక్కడ, కానీ అక్కడ రాశి పేరు పెట్టి మీరు చెప్పారు. అది ఇంకా తప్పు కదా. ఒక స్కిట్లో మీరు చేసినప్పుడు మీరు జబర్దస్త్లో ఇంతకంటే బూతులు మీరు మాట్లాడించారు, విన్నారు, నవ్వారు. మరి అవన్నీ మొత్తం ఎపిసోడ్స్ తీస్తే మరి మీరు ఎన్నిసార్లు క్షమాపణలు చెప్తారు? మిమ్మల్ని ఏం చేయాలి అప్పుడు? రోజాని కావచ్చు, ఈవెన్ నాగబాబుని, ఎవరిని వదలడానికి వీల్లేదండి. ఎందుకంటే నిన్నను రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి చీఫ్ ఎడిటర్ ఆయన వాళ్ళ ఏమంటారు ఎడిటోరియల్లో ఒక మాట అన్నారు, అది వెనక్కి తీసుకోవాలి. ఆయన ప్రకాష్ రాజ్ నాగబాబు ప్రస్తావన తీసుకొస్తూ ఆర్జీవీని మెన్షన్ చేయలేదు. తర్వాత అభినవ కందుకూరి వీరేశలింగం పంతుళ్ళు అన్నాడు ఆయన వీళ్ళని. అట్లా ఎట్లా అంటాడు అసలు? కందుకూరి వీరేశలింగం పంతులు అనే ఆయన మహిళలను ఉద్ధరించాడు. ఆయన ఆ కాలంలో మహిళలకి జరుగుతున్న అన్యాయాన్ని ఆయన ఎదిరించి ఆయన విధవ వివాహాలు చేశాడు ఆయన. మరి అలాంటి ఆయన తీసుకొచ్చి ప్రకాష్ రాజ్ తోటిను నాగబాబుతో పోల్చడం ఏంటి? ఒక ఎడిటోరియల్లో రాస్తే ఎవరు దాని మీద స్పందించరే. ముందు దానికి రాధాకృష్ణ మాట వెనక్కి తీసుకోవాలి, దానికి క్షమాపణ చెప్పాలి. ఈ సందర్భంగా నేను ఎందుకు ఇక్కడ ప్రస్తావిస్తున్నానంటే నిన్న ఆయన మహిళా హక్కుల గురించి అంతా బాగానే రాశారు ఆయన, అదంతా కూడా బాగానే ఉంది. ఎడిటోరియల్ మీద నాకేం కంప్లైంట్ లేదు, ఈ ఒక మాటకే నా కంప్లైంట్. ఇది మాత్రం రాధాకృష్ణ వెనక్కి తీసుకోవాలి. రెండోది, ఇవాళ అనసూయ అనే ఆవిడ మాట్లాడిన దానికి ఆవిడ ఏం చేస్తుంది ఇప్పుడు చాలామంది చాలా సోషల్ మీడియాలో డిబేట్స్ పెట్టుకుంటున్నారు. షీఈ్ ఎంజాయింగ్ అండ్ మళ్ళా వీడియోస్ పెడుతున్నారు. నా బట్టలు, నా శరీరం, నా స్వేచ్ఛ అంటున్నారు. మన సొసైటీలో ఉన్నప్పుడు కొన్ని కట్టుబాట్లకు లోనై ఉండాలి. ఎవరికి ఎంత స్వేచ్ఛ ఉన్నా స్వేచ్ఛ ఇంట్లో వరకే. మన 4 గోడలు దాటాక ఒక రకంగా ఉండాలి. అది ఇప్పుడు కొత్తగా మనం ఎవరికి చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఆవిడ కూడా ఒక తల్లి. ఆవిడ యాక్టర్ తర్వాత తల్లిగా షీ నోస్ దట్ ఆవిడ పిల్లలకి బుద్ధిమతి చెప్పకుండా ఉంటుందా? ఆవిడ మీరు ఇలా ఉండండి ఉండకండి అని చెప్పకుండా ఉంటుందా? ఆవిడ చెప్పడం మానేస్తుందా? విచ్చలవిడిగా ఉండండి, మీ క్లాస్లో మీరు ఎలాగైనా ఉండండి అలా చెప్పరు కదా. బట్టలు ఇప్పుకుని వెళ్ళండి అని ఏ తల్లి చెప్పదు కదా. అలా ఉండాలి అంటే మనం కూడా కొన్ని కట్టుబాట్లకు లోనై ఉండాలి. కాదు నేను ఇలాగే ఉంటాను అంటే ఇండస్ట్రీ కూడా దీని మీద దృష్టి పెట్టాలి.
అవును. ఎందుకంటే సినిమా వేరు, జీవితం వేరు. మనం ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తున్నాం. నేను కామెడీ షో అది జబర్దస్త్ అంటే పిల్లలతో చూస్తారు, కామెడీ షో అయినా కూడా. అలాంటప్పుడు మీరు మాట్లాడే మాటలు విపరీతంగా ఉండకూడదు, విపరీత అర్థాలు రాకూడదు, అది మనం చెప్తున్నాం. కాబట్టి ఇవాళ శివాజీని మీరు అనడం కాదు, శివాజీ మాట్లాడిన మాటలు తప్పు కాదు, 2 పదాలు తప్పై ఉండొచ్చు. ఆ పదాలు ఈ పదం కంటే తప్పు కాదు. అవును, ఇది డైరెక్ట్గా ఇది డైరెక్ట్గా ఒక మనిషిని మీరు నిల్చోబెట్టి ఆవిడ అంగాంగ విమర్శ చేయటమే నన్ను అడిగితే. ఆవిడని మానసికంగా మీరు కుంగదీశారు. ఇందులో రోజా కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి అందరి మీద కేసులు పెట్టండి. ఖచ్చితంగా రాశి గారు కేసు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి రోడ్డు మీద ఈ రోజుల్లో మనం బిచ్చగత్తల్ని చూస్తున్నామండి. కానీ చిరిగిపోయిన బట్టలు వేసుకున్న వాళ్ళు చాలా తక్కువ ఉంటున్నారు. అవును, అరుదుగా ఉంటున్నారు. అదొక సుగుణం. ఏంటంటే మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగాక ప్రతి వాళ్ళు ఎర్నింగ్ వచ్చాక బట్టలు కొనుక్కుంటున్నారు. సో దానం చేయటం కూడా బాగానే చేస్తున్నారు, గతంలో కాదు. కాబట్టి అడుక్కునే వాళ్ళు, నిజంగా అడుక్కునే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఎందుకంటే మీరు వచ్చి కనుక మా ఇంటి దగ్గర చూసారంటే, నేనున్న ఫ్యాక్ట్ చెప్తున్నా, అక్కడ అడుక్కునే వాళ్ళందరూ శుభ్రంగా ఇల్లు వాకిలి ఉండి పిల్లలు సెటిల్ అయిపోయి ఒక 5-6 గుళ్ళ దగ్గర వాళ్ళే ఉంటారు. అంటే ఏ వారం అయితే ఆ గుడి దగ్గర ఉంటారు. సోమవారం శివుడి గుడి, మంగళవారం ఆంజనేయ స్వామి గుడి, బుధవారం గణేశుడి గుడి, గురువారం బాబా గుడి. నేను అబద్ధం చెప్పట్లా. మీరు కావాలంటే ఒక కెమెరామెన్ తీసుకెళ్ళి చూసుకోండి. వీళ్ళందరూ కూడా అలాగే తిరుగుతారు. కాబట్టి నిజమైన బిచ్చగాళ్ళు చాలా తక్కువ. కాబట్టి మీరు కూడా ఆ కోవకి చెందుతాను అంటే అది మీ ఇష్టం. అనసూయ గారు, మీ గురించి ఎవడు అసలు మీ గురించి ఇంకెంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కానీ రాశి గారి విషయంలో మీ గురించి మాట్లాడాను తప్ప అదర్వైజ్ ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ యూ. ఎందుకంటే పెర్వర్టెడ్ మనుషులతోటి మనం ఏమి చేయలేము. ఎందుకంటే ఒక ఆర్జీవిని అందరూ వదిలేశారు. అదేవిధంగా అనసూయ కూడా ఇష్టం వేరు. మనం ఇప్పుడు ఒక వ్యక్తిని మనం ఇష్టపడ్డామండి. అనసూయ అంటే ఒకప్పుడు అందరికీ కూడా చాలా ఇష్టంగా ఉండేది, మనకు కూడా. కాదు నాకు మీ ఇష్టం అక్కర్లేదు, నేను ఇలాగే ఉంటాను అంటే అది మీ ఇష్టం. ఏదేమైనా సరే ఇప్పుడు రాశి గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి. ఖచ్చితంగా ఎవరైతే నా మీద బాడీ షేమింగ్ చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సింది అన్న ఒక లైన్ ని మాత్రం అందరూ కూడా ఇప్పుడు హైలైట్ చేస్తున్నారు. మరి శివాజీ గారు హీరోయిన్స్ గురించి అన్నప్పుడు అక్కడ నేమ్ మెన్షన్ చేయకపోయినా సరే అనసూయ గారు రియాక్ట్ అయ్యారు. కానీ ఇక్కడ పేరు మెన్షన్ చేసి మరి రాశి గారి గురించి ఇలా బాడీ షేమింగ్ మాటలు మాట్లాడడం వల్ల సో ఇక అనసూయ గారి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి అందరూ అడుగుతున్నారు. మరి చూద్దాం ఈ వివాదం ఎంతవరకు చేరుతుందా అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.